Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో మరొక స్టాండర్డ్ ఆ స్టాండర్డ్తో పాటుగా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్ని రెండు వీడియోస్గా మనం చూద్దాం. అవార్డులు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశ సైనిక రంగంలో అత్యద్భుతమైన సేవలు అందించి యుద్ధ సమయంలో కావచ్చు, శాంతి సమయంలో కావచ్చు, టెర్రరిస్టుల దాడి సమయంలో కావచ్చు, అన్ని రకాల అంశాలలోనూ దేశం కోసం ఎదురొడ్డి నిలబడి వీరోచితంగా పోరాడిన సైనికులకి ఇచ్చేటువంటి సైనిక పురస్కారాలని ఇప్పుడు మనం చూద్దాం. దాని బ్యాక్గ్రౌండ్, అవార్డుల పాయింట్ ఆఫ్ వ్యూలో దాని బ్యాక్గ్రౌండ్, ఈ అవార్డులు ఎప్పుడు ఎలా ప్రారంభించబడినవి, ఆ తర్వాత ఒక్కొక్క అవార్డు గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ అద్భుతమైన కంటెంట్ మీకు అందించడంలో ముందుంటుంది. ఖచ్చితంగా దాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్, కామెంట్ ఇంకా మర్చిపోకండి. అయితే సాధారణంగా ఇమీడియట్గా జరగబోయే ఎగ్జామ్స్లో స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సైనిక పురస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సైనిక పురస్కారాలని ప్రదానం చేసినప్పుడు ఏ రంగు రిబ్బన్తో ప్రదానం చేస్తారు, ఆ పురస్కారానికి ఇచ్చే మెడల్ ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. గ్యాలంటరీ అవార్డులు అంటారు, వీటినే మనం సైనిక పురస్కారాలు అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా భారతదేశం స్వాతంత్ర్యోద్యమం చేయడం, అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలని కోల్పోవడం, ఆ ప్రాణాలు కోల్పోయిన దానికి బహుమతిగా భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం పొందడం, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు విభిన్న రకాల పరిశోధనలు చేసి విభిన్న దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను తీసుకొచ్చి మన దేశ పరిస్థితులకు అనుకూలంగా మార్చి పెట్టుకున్న రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమలులోకి రావడం, దాంతో భారత్ గణతంత్ర దినోత్సవం లేదా గణతంత్ర దేశంగా మారడం, అంటే రిపబ్లిక్ దేశంగా భారత్ మారడం జరిగింది. దాంతో అదే తేదీన భారత్ ఏ రోజైతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అదే తేదీన 1950 జనవరి 26న భారత ప్రభుత్వం 3 సైనిక పురస్కారాలను ప్రారంభించింది. 3 మాత్రమే ప్రారంభించింది. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. ఆయన చేతుల మీదుగా ఈ సైనిక పురస్కారాలని ప్రారంభించాం. అయితే ఆ 3 సైనిక పురస్కారాలు ఏమిటి అంటే, 1 పరమ్వీర్ చక్ర, 2 మహావీర్ చక్ర, 3 వీర్ చక్ర అనే 3 అవార్డులని భారత్ ప్రారంభించింది. అయితే ప్రారంభించింది 1950 జనవరి 26న, కానీ వీటిని అమలు 1947 ఆగస్టు 15 నుండి ఈ అవార్డులు అమలులోకి వచ్చినట్లుగా ప్రకటించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రారంభించింది 1950లో, కానీ అమలు మాత్రం 1947 స్వాతంత్ర దినోత్సవం నుండి అని ప్రకటించడం జరిగింది. అయితే దాని తర్వాత మరలా 1952 జనవరి 4వ తేదీన అప్పటి మరలా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే భారతదేశానికి అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సుమారు 11 సంవత్సరాలకు పైగా ఈయన రాష్ట్రపతిగా పనిచేశారు. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన మరలా 1952 జనవరి 4న భారత ప్రభుత్వం ఆయన చేతుల మీదుగా మరొక 3 సైనిక పురస్కారాలని ప్రారంభించింది.
ఆ 3 సైనిక పురస్కారాలకి 1952లో ప్రారంభించిన 3 సైనిక పురస్కారాలకి అశోక చక్ర క్లాస్ 1, అశోక చక్ర క్లాస్ 2, అశోక చక్ర క్లాస్ 3 అని పేర్లు పెట్టింది. అయితే ఈ 3 కూడా 1952లో ప్రారంభించిన ఈ మూడింటి యొక్క అమలు కూడా ఆగస్టు 15, 1947 నుండే అని ప్రకటించారు. అంటే మొదటగా 1950లో ప్రారంభించిన 3, 1952లో ప్రారంభించిన ఈ 3, ఈ మొత్తం 6 సైనిక పురస్కారాలు 1947 ఆగస్టు 15 నుండే అమలులోకి వచ్చినట్లు లెక్క. అయితే ఈ అశోక చక్ర క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి 1952లో ప్రారంభించిన ఈ 3 సైనిక పురస్కారాల పేర్లను 1967 జనవరిలో ఈ క్రింది విధంగా పేర్లు మార్చారు. ఈ అశోక చక్ర క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పేర్లను 1967లో పేర్లు మార్చారు. ఒక 15 ఏళ్ల తర్వాత పేర్లు మార్చారు. అందులో అశోక చక్ర క్లాస్ 1 అనే పేరుని అశోక చక్ర అనే అవార్డుగా పేరు మార్చారు. నెక్స్ట్ 2 అశోక చక్ర క్లాస్ 2 అనేటువంటి ఈ అవార్డు పేరుని కీర్తి చక్ర అని పేరు మార్చారు. అలాగే 3వ అవార్డు అయినటువంటి అశోక చక్ర క్లాస్ 3 అవార్డును శౌర్య చక్ర అని పేరు మార్చారు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ సైనిక పురస్కారాలు 6 రకాలుగా ఉన్నాయి అని అర్థం. ఆ 6 రకాలలో 1 పరమ్వీర్ చక్ర, 2 మహావీర్ చక్ర, 3 వీర్ చక్ర, 4 అశోక చక్ర, 5 కీర్తి చక్ర, 6 శౌర్య చక్ర అని 6 రకాల గ్యాలంటరీ అవార్డ్స్ లేదా సైనిక పురస్కారాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత సైనిక పురస్కారాలలో అత్యుత్తమమైనది ఏది అంటే పరమ్వీర్ చక్ర. ఆ తర్వాత 2వ అత్యున్నతమైనది మహావీర్ చక్ర, 3వది వీర్ చక్ర, 4వది అలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఒరిజినల్గా దీని ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే పరమ్వీర్ చక్ర, అశోక చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర అండ్ శౌర్య చక్ర అనే ఆర్డర్లో ఉంటాయి. ఒరిజినల్గా దీని ఆర్డర్ ఏమిటంటే అత్యున్నతమైనటువంటిది చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను పరమ్వీర్ చక్ర, పివిసి అంటారు దీన్ని షార్ట్కట్లో. పరమ్వీర్ చక్ర తరువాత అత్యున్నతమైనది అశోక చక్ర, అశోక చక్ర తరువాత ఉత్తమమైనది మహావీర్ చక్ర, మహావీర్ చక్ర, మహావీర్ చక్ర తరువాతది కీర్తి చక్ర, కీర్తి చక్ర తరువాత వీర్ చక్ర, వీర్ చక్ర తరువాత మిగిలింది మనకి శౌర్య చక్ర అనేటువంటి ఆర్డర్లో ఉంటాయి. పరమ్వీర్ చక్ర, అశోక్ చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర అండ్ శౌర్య చక్ర అనేటువంటి ప్రాధాన్యత క్రమంలో ఉంటాయి. అయితే ఇవి ఎవరి పరిధిలో ఉంటాయి అంటే కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఈ అవార్డులు ఉంటాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం మనకి రాజ్నాథ్ సింగ్ గారు. అయితే ఈ పురస్కారాలు, ఈ 6 రకాలైనటువంటి పురస్కారాలని మోర్ ఓవర్ సంవత్సరానికి 2 సార్లు ప్రకటిస్తారు. ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి, 2 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో భారత రాష్ట్రపతి వీటిని ఆమోదించి విజేతల పేర్లని ప్రకటించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సంవత్సరానికి స్వాతంత్ర దినోత్సవానికి ఒకసారి, గణతంత్ర దినోత్సవానికి ఒకసారి 2 సార్లు ఈ సైనిక పురస్కారాల్ని ప్రకటిస్తారు. అయితే ఈ సైనిక పురస్కారాలు పొందినటువంటి వ్యక్తులకి నెలవారీ భత్యము లేదా పెన్షన్ అనేది వస్తుంది. ఆ పెన్షన్ని కూడా 2017లో రెండింతలు చేశారు, డబుల్ చేశారు. అందులో భాగంగా మనకి 2017
డిసెంబర్ 6 నాటి సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సైనిక పురస్కారాల గ్రహీతలకు నెలవారీ పెన్షన్ ఏ రకంగా ఉంటుంది అంటే, పరమ్వీర్ చక్ర పొందిన గ్రహీత నెలకి 20,000 రూపాయల పెన్షన్ని పొందుతారు. అలాగే అశోక చక్ర పొందినటువంటి గ్రహీత నెలకి 12,000 రూపాయల నగదు బహుమతిని పెన్షన్గా పొందుతారు. అలాగే మహావీర్ చక్ర గ్రహీత ఎంవిసి అంటారు, నెలకి 10,000 రూపాయలు పెన్షన్ని పొందడం జరుగుతుంది. కీర్తి చక్ర పొందిన వారు నెలకి 9,000 రూపాయల పెన్షన్ని పొందడం జరుగుతుంది. వీర్ చక్ర పొందిన వారు నెలకి 7,000 రూపాయల పెన్షన్ని పొందుతారు. చివరగా శౌర్య చక్ర పొందిన వారు నెలకి 6,000 రూపాయల పెన్షన్ని పొందుతారు. వీటితో పాటుగా పథకాలు కూడా రావటం జరుగుతుంది. ఒక్కొక్క అవార్డు గురించి పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులు ఒక్కొక్క దాని గురించి, దాని రిబ్బన్ రంగు, పథకం ఎలా ఉంటుంది అనేవి క్లియర్గా చూద్దాం. అలా విదేశాలతో ఈ అవార్డులు ఏ అవార్డులని పోలి ఉంటాయి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ పెన్షన్ అనే దాని మీద మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ని ఇప్పుడు క్లారిఫై చేస్తాను, చూడండి. ఒక ఎక్స్ అనే పర్సన్ ఈ 6 అవార్డుల్లో ఒక అవార్డు పొందారు అనుకుందాం. ఆ పెన్షన్ ఆయన బతుకున్నంత కాలము వస్తుంది. రెండో ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే పర్సన్ మరణించిన తరువాత ఈ 6 పురస్కారాల్లో ఏదైనా ఒక పురస్కారం పొందారు అనుకుందాం. ఆయన చట్టబద్ధంగా లేదా ఆమె చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య లేదా భర్తకి ఈ పెన్షను వారి జీవితాంతం వస్తుంది. కండిషన్ నెంబర్ 3, ఒక ఎక్స్ అనే పర్సన్కి చనిపోయిన తర్వాత ఈ 6 పురస్కారాల్లో ఒక పురస్కారం ప్రకటిస్తే అప్పటికే ఆయన భార్య లేదా మహిళ పొందితే ఆమె భర్త అప్పటికే చనిపోతే వారి పిల్లలకి ఈ పెన్షన్ని ఇస్తారు. ఆ పిల్లలకి ఇచ్చే పెన్షన్లో వివాహం కాని అమ్మాయి ఉండాలి లేదా 18 సంవత్సరాల నిండని అబ్బాయి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ తీసుకుంటే, ఒక ఎక్స్ అనే పర్సన్ మరణించిన తర్వాత ఈ 6 పురస్కారాల్లో ఏదో ఒకటి తీసుకుంటే ఈ పెన్షను తీసుకోవడానికి ఆయనకి వివాహం కాలేదు అనుకుందాం. ఆ చనిపోయి అవార్డు పొందిన వ్యక్తి వివాహం కాకపోతే ఆయన లేదా ఆమె యొక్క తల్లిదండ్రులకి ఎంపిక చేసి ఇస్తారు. మేబీ ప్రిఫరబుల్ మదర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది పెన్షన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి అంశం. వారు ఎవరు తీసుకోవచ్చు అన్నది ఇక్కడ క్లియర్గా కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ అవార్డుల గురించి ఒక్కొక్క డేటాని మనం చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.